సో గాయస్ ఏంటంటే ఈరోజు తిరుపతికి వచ్చినాం అనమాట. నేను మా మామ సురేష్. చూద్దాం. సో మాకైతే దాని గురించి అయితే తెలియదు. పదా పాస్ అట్లే వీడియో అట్లే అంజలో పెడతా. సో నౌ స్టార్టెడ్. ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తే ఇప్పుడు ఆఫ్ చేసాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం గాయస్. మేము పదమ్మా ఫాస్ట్ వెళ్దాం పదా. నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మా ఇంటి దగ్గర దూడల్లా ఉన్నాయి అవి. ఏం టెంపుల్ ఉంటుంది? స్టాచ్యూ అది. కుమారవర్మ. ఇదైతే మనకి తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదైతే మెట్లు ఎక్కే ముందర ఎంట్రీ. ఇది పైకి చూపి. మైసూర్ గోపురం అంట. సో చూడండి గాయస్. సో గాయస్ వీళ్ళని చూపిమా, చూద్దాం ఇలా ఎందుకు చేస్తారు అబ్బా, ఎందుకు చేస్తా ఉంటాము ఇట్లా. సో గాయస్ ఇదేంది మా గజేంద్ర మోక్షం అంట. ఆ స్టాచ్యూ ఆడ వచ్చేసి ఎలిఫెంట్ ఉంది. ఇంకా ఆయన ఎవరో తెలియదు మనకి, కనిపించట్లేదా? సో అక్కడ మొత్తం డార్క్గా ఉంది, కనిపించట్లేదు. మీరు వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. ఓకే. సో అయితే ఒక 10 to 15 minutes నడుస్తే చాలు ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే వచ్చేస్తుంది. దీనికంటూ నేమైతే లేదు. పేరు చూడరా అంతే కదా. వరహావతారం. సో ఏంటంటే గ్యాస్ ఫైనల్గా ఒక 30 minutes నడిచిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక హోటల్ లాంటిది ఒకటి ఉంది. సో ఇక్కడ బాగానే ఉంటుంది అంట ఫుడ్, తినేసేయండి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా పేషెన్స్, చాలా ఓపిక ఉండాలి గైస్. మెట్లు ఎక్కాలండి చాలా కష్టం, ఓపిక. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. సో మొత్తానికి అయితే 900 steps అమ్మా అవి. మొత్తానికి అయితే 900 steps అయితే కంప్లీట్ చేసాం. అయిపోయింది ఆల్రెడీ 900 steps.
లెట్ స్టార్ట్ మళ్ళీ 30 minutes తర్వాత 900 స్టెప్స్ దగ్గర ఒకసారి గ్యాప్ తీసుకున్నాం. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో గైస్ చూడండి అక్కడ. సో 1500 స్టెప్స్, ఎన్నో స్ట్రగుల్స్, అమ్మా ఎంతో ఓపికతో ఎక్కువ వచ్చాం. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. దీనికోసమైనా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ ఏం చేయకండి, నచ్చితే చేయండి. అమ్మా మొత్తానికి అయితే ఎన్ని స్టెప్స్? 1800 స్టెప్స్ కంప్లీటెడ్. ఒకసారి అక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాడు అంతా. సో గాయ్స్ 1800 స్టెప్స్ దాటిన తర్వాత ఇక్కడైతే షాప్ ఒకటి ఉంది. సో ఏమైనా తీసుకోవాలనుకుంటే ఏమైనా కావాలా? సో ఏంటంటే చాలా అంటే చాలా కష్టం గాయ్స్. ఏడైనా మెన్షన్ చేసింటే చెప్తాను ఆ స్టెప్స్. నేను వాళ్ళు లేకపోతున్నా తీసుకుందిరామా బ్రో, ఫోన్ పే ఉంది కదా, 3 ఇచ్చేసి ఆరెంజ్ ఏమన్నా ఎంతో కష్టపడి ఎంత పైకి వచ్చాం తెలుసా. సో గైస్ ఫైనల్లీ అయితే మనం 2000 అయితే కంప్లీట్ చేసేసాం. చాలా కష్టం, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం గాయస్. ఇది ఎక్కడో నాకు కూడా తెలీదు. సో మొత్తానికి అయితే ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాము. మమ్మ ఇదే నాది, మమ్మ ఇదే నాది, ఏడో కొండ అన్నాను. ఇటు సైడ్ కూడా టెంపుల్. అమ్మా ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఉంది. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే పైన ఇలా ఉంటుందని. సో ఎంతో ఎత్తులు పైకి నడుచుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్లేన్ ఏరియా ఉంది. సరే చాలా అంటే చాలా బాగుంది. ఈ స్టాక్ మొత్తం ఎట్లా వస్తుంది? నేనే ఉన్నారు కదా, నన్ను ఎందుకు క్యాప్చర్ చేయాలి? చెప్పడానికి అయితే ఏమి ఉండదు. ఎవరు నాన్ వెజ్ వద్దా అంటే కిందనే తినేసి వచ్చాం అంటే మనం అయితే కిందనే తినేసి వచ్చాం కదా. సో అందుకే మనం ఇప్పుడు తినట్లేదు. అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో తినకపోవడం చాలా మంచిది, చాలా బెటర్ అనుకో. తిరుపతి ప్రసాదం కావాలి నాకు, అది ఉంటే ఇవ్వండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇట్రామా ఇలాంటి ప్లేసెస్లో మనం ఎక్స్పెక్ట్ జరగవచ్చు. ఇందాక మనం స్టార్టింగ్ లో జిమ్ చూసాం, ఇక్కడ ఏమైనా చూస్తామా? సో చిన్నగా అనుకుంటే జరగవచ్చు. మా ఇట్రా డేర్ చేయాలమ్మా దాని దగ్గరికి వెళ్ళి అన్నా. సో గైస్ అక్కడికి వెళ్దాం, నాకైతే వెళ్ళాలనే ఉంది. కాకపోతే ఎవరైనా ఏదైనా అంటారనేసి. సో ఎందుకంటే
ఇలాంటివి క్రాస్ చేయకూడదంట. బికాస్ ఆఫ్ మా కెమెరా మ్యాన్ అయితే వెళ్తున్నాడు. సో అతని డేర్కి ఒక లైక్ అయితే చేయండి గాయస్. సో నేనైతే వెళ్తాను. అలాంటి డేస్ ఆయనే చేయగలడు. బికాజ్ ఎందుకంటే ఆయనకి మ్యారేజ్ అయింది కాబట్టి. మా పులి వెంటనే వచ్చి మా కెమెరా మ్యాన్ అయితే వెళ్ళినాడు. సరే మొత్తం అయితే కావాలి. మమ్మ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అది ఉందా? డే కంప్లీట్ చేశారు అన్నమాట. సో గాయస్ ఇదేంటంటే పరశురామ అవతారం అంట. సో మొత్తానికి అయితే దాని మీద కుంకుమ అన్ని కలిసి అది కనపడకుండా పెట్టారు. సో దేవుడు కనపడట్లేదు అక్కడ. అటు ఇటు పడైతే మొత్తానికి అయితే పైకి ఎక్కేసినాం గాయస్. ఇంకా ఎంత దూరం ఉందో నాకు కూడా తెలియదు. ఇలాంటివి ఉంటాయి గాయస్. ఇక్కడ వచ్చిన తర్వాత కావాలంటే తీసుకోవచ్చు. నాకైతే ఏం నచ్చలేదు గాయస్. ఒకటి ఏంటంటే అదేదో చిన్న రైస్ ఉంటాయి చూడు, బియ్యపు గింజ మీద నేమ్ అయితే ప్రింట్ చేస్తారంట ఇలా. అక్కడ చూడండి గాయస్ ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ మొత్తము అంటే వాళ్ళు కోరికలు తెచ్చుకోవడం అంటే మీన్ ఎందుకు కడతారు అది నాకు కూడా తెలీదు. నిజమే తెలుసా, అయ్యో కోరికల కోసం కడతారంట. ఎందుకు దానివల్ల కట్టడం యూజ్ ఏముందో నాకు అసలు ఏమి అర్థం కావట్లే. ఎందుకు కడతారో కూడా తెలియదు గాయస్. నిజంగా జరుగుతా అని తెలిసి నేను అలా ఎందుకు పెడతారో తెలుసుకున్న తర్వాత. సో గాయస్ ఏంటంటే ఇక్కడ చూడండి పైకి వచ్చిన తర్వాత మంకీస్ అవి దాన్ని ఏమంటారు అంటే నాకు తెలిసిన నేమ్ అంటే కొండముషి అని తెలుసు, అంతకు మించి నాకేం తెలియదు. సో ఇక్కడ షీల్డ్ అనేది ఎందుకు ఉందో అంటే జాగ్రత్త ఇది ఇటు సైడ్ అని మేబీ ఇటు సైడ్ నుంచి ఏమైనా ప్రమాదాలు జరగవచ్చేమో అందుకనేసి అలా పెట్టారు. ఇది చూద్దాం పైన ఏముందో. లెట్స్ గో. మొత్తానికి అయితే సగానికైతే కొంచెం బైకే వచ్చామండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టాచ్యూ ఉంది. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలన్నమాట. చాలా అంటే చాలా కష్టం. నేను వీడియో కూడా తీసుకునే గోపిక లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా చాలా స్ట్రగుల్ పడి వచ్చాం. ఓకే పద. సో గాయ్స్ ఇదేంటి మామ అసలు ఉంటాయి కదా ఇది? హే గాడిదనా? ఇది ఒక ఇది అర్థం గాడిద గాడిదరా గాడిద. సో గాడిదరా గాడిద అంటది. సో గాయ్స్ ఫైనల్ అయితే మనం వచ్చేసాం ఫైనల్గా. వచ్చాం కదమ్మా, దగ్గరికి వచ్చామంట. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చాలా పెయిన్ నిజంగా, లిటరల్లీ వణుకుతుంది, కాళ్ళు వణుకుతున్నాయి అసలు. వచ్చేసామా. సో వచ్చేసామని నేను కూడా అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అనుకుంటా దీన్ని ఏమంటారమ్మా? బ్రిడ్జ్ అంటారు. ఏం బ్రిడ్జ్ అంటారు చెప్పు? కరెక్ట్ బ్రిడ్జ్ ఇది ఇంకా పెయింట్ కొడుతున్నారు. సో మనం అయితే ఇలా వెళ్ళిపోతున్నాం. ఎందుకు
సో గైస్ చూడండి, సో గైస్ మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం. సో చూసేద్దాం ఒకసారి. వీలైతే ఫొటోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అవ్వదని అంటున్నారు, ఒకవేళ ట్రై చేస్తాం. ఓకే, అక్కడ ఏమైనా మెన్షన్ చేసినంటే ఫొటోస్ తీయకూడదని, సో నేను అప్పుడు ఇంకా తీయలేను. ఓకే, సో గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి గాయస్.